హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ ఎపిసోడ్ 14లో ఉన్నామండి. చాలా చాలా ఈజీగా అండ్ హెల్తీ అయిన ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అన్నమాట. దీన్ని కేవలం బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్‌కే కాకుండా పిల్లలు ఈ రెసిపీ స్నాక్స్‌గా కూడా చేసి పెట్టొచ్చండి. ఈవినింగ్ టైమ్‌లో చాలా ఇష్టంగా తింటారు అండ్ కొత్తగా ఉంటుంది. అందులో కూడా హెల్తీ అన్నమాట. అసలు దీనికి మనం శనగపిండి గానీ, బియ్యం గానీ, అలాంటివి మైదా గానీ ఏమీ వేయకుండా చాలా ఈజీగా ఈ రెసిపీ జస్ట్ 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో 1 కప్ అంతా రవ్వ యాడ్ చేస్తున్నానండి. మీ క్వాంటిటీ బట్టి మన ఇంట్లో ఎంతమంది బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ కావాలో పిల్లలకి ఈ విధంగా పెట్టి పంపియాలి కాబట్టి దాని క్వాంటిటీ బట్టి 1 కప్ రవ్వ యాడ్ చేసి మిక్సీ పట్టుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక బౌల్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న రవ్వని. ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా. తర్వాత ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా అండి. జస్ట్ చిన్నగా యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా యాడ్ చేయకుండా. చూడండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఒక బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి రవ్వని చాలా తొందరగా నానిపోతుందండి. అదే మనం డైరెక్ట్‌గా వేసినట్లయితే రవ్వ చాలా లేట్ అవుతుంది. అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా పర్ఫెక్ట్‌గా రాదు. ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకోండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీకి ఉండాలి. ఎక్కువగా వాటర్‌గా లేకుండా, అలాగని గట్టిగా లేకుండా మీడియంగా ఉండాలి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బ్రేక్‌ఫాస్ట్ అనేది. చూడండి ఇప్పుడు దీన్ని మనం పైనైతే మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. 5 మినిట్స్ వరకు అలాగే ఉంచేయాలండి కొద్దిసేపు. జస్ట్ 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ కూడా చాలు. చూడండి బ్యాటర్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా తయారైంది నానిన తర్వాత. ఇప్పుడైతే చూడండి ఇందులో నేను కొద్దిగా గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా యాడ్ చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలి. తరువాత ఇందులో కొద్దిగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇక్కడైతే నేను సన్నగా తురుముకున్న బీట్రూట్ అయితే యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్‌లో మీరు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదా సొరకాయ కూడా ఈ విధంగా తురుముకొని యాడ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్తీ కూడా. పిల్లలైతే ఎక్కువగా వెజిటబుల్స్ అలాంటివి తినరు. ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే చాలా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా ఇందులో మనం వేసినట్లే అస్సలు తెలియదు. ఈ విధంగా చూడండి అంతా మిక్స్ చేసి బాగా మనం కలుపుకోవాలి. నేనైతే ముందుగానే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవడం మర్చిపోయాను. ఇక్కడ వేసుకుంటున్నానండి. మీరు ఫస్ట్‌లోనే వేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి బ్యాటర్ అయితే ఒక పింక్ కలర్ లాగా తయారైంది. చూడ్డానికి టెంప్టింగ్‌గా ఉంది కదా! పిల్లలకి కూడా ఇందులో మనం బీట్రూట్ వేసామని అస్సలు తెలియదు. చాలా హెల్తీ అండి. రిచ్ ఐరన్స్ ఉన్నాయి ఇందులో మాత్రం. ఈ విధంగా పెనం మీద కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. చూడండి హీట్ అయిన తర్వాత బ్యాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా యాడ్ చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఎక్కువగా పెద్ద మొత్తంగా వేసినట్లయితే అది కాలడానికి కొద్దిగా లేట్ అవుతుంది. అండ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కూడా చాలా తొందరగా పెట్టి పంపియాలి కాబట్టి ఇలా క్వాంటిటీ అయితే ఎక్కువగా ఒకేసారి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తొందరగా పిల్లలకైతే రెడీ చేసుకోవచ్చండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసి పైనైతే ఆయిల్ లేదా ఘీ యాడ్ చేసుకొని ఈ విధంగా మూతైతే మూసుకోవాలి. జస్ట్ 10 నిమిషాలు ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నట్లయితే 2 వైపులా చాలా సింపుల్‌గా మనం తయారు చేసుకోవచ్చు. మార్నింగ్ అంటేనే పిల్లల్ని రెడీ చేయాలి. అండ్ ఇంట్లో పనులుంటాయి. బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ 2 ఒకేసారి ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా రెండిట్లికి ఒకే రెసిపీ మనం తయారు చేసినట్లయితే చాలా హెల్తీ అండ్ ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లో పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. అంతే చూడండి 2 వైపులా చాలా కలర్‌ఫుల్‌గా ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి. ఇక దీన్ని మనం పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ పెట్టి పంపియడమే. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ చాలా సింపుల్‌గా కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకున్నాము. అంతే కాకుండా ఈ రెసిపీ మనం స్నాక్స్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.